వాస్తు శాస్త్రంలో కాంపౌండ్ వాల్ అనేటువంటిది చాలా ఇంపార్టెంట్. అంటే మనం ఏ స్థలం తీసుకున్నా కూడా ప్రహరీ అనేటువంటిది తప్పకుండా నిర్మాణం చెయ్యాలి. అది చాలా చోట్ల చూస్తూనే ఉంటాం. విడ్త్ తక్కువ ఉన్నటువంటి కొన్ని ఇళ్ళకి ప్రహరీ అనేటువంటిది లేకుండా మనం ఇల్లు కట్టేస్తున్నాం. మనకి వాస్తు ప్రామాణికం ఏంటి? ఎప్పుడూ కూడా స్థలము మనం కట్టేటువంటి ఇల్లు పొరపాటున కూడా ఆనకూడదు. ఎప్పుడూ కూడా కాంపౌండ్కి ప్లస్ ఈ యొక్క ఇంటికి మధ్యలో మిట్ట మధ్యాహ్నం పూట సూర్యరశ్మి పడుతూనే ఉండాలి. దీనిని మనం డీవియేట్ చెయ్యలేము. కాబట్టి ఈ యొక్క డైమెన్షన్ ఏదైనా, అంటే మనకి విడ్త్ తక్కువ లోతు తక్కువ స్థలంలో అయినా లేకపోతే ఇంకేమన్నా పెద్ద స్థలాల్లో అయినా కాంపౌండ్ అనేటువంటిది మనం స్థలానికి కట్టి తీరవలసిందే. అదేవిధంగా చాలామందికి సందేహం ఏంటంటే దక్షిణం వైపు పడమర వైపు కాంపౌండ్ వాల్ అనేటువంటిది ఎత్తు ఎక్కువ పెట్టుకోవాలి, తూర్పు ఉత్తరం ఎత్తు తక్కువ పెట్టుకోవాలి అని జిగ్జాగ్గా కట్టేసుకుంటున్నారు. అది తప్పు. వాస్తు శాస్త్రంలో ఎక్కడా చెప్పలేదు మనకి. అదేవిధంగా కాంపౌండ్ వాల్ అనేటువంటిది మనం పెట్టేటువంటి ప్రధాన ద్వారానికంటే ఎత్తు ఎక్కువ ఉండకూడదు. చాలామంది తెలియక ఇక్కడ ప్రధాన ద్వారం పెట్టి ఈ కాంపౌండ్ వాల్ అనేటువంటిది సెక్యూరిటీ కోసం ఈ యొక్క ప్రధాన ద్వారం ఎత్తు కంటే ఎక్కువ పెడుతున్నారు. అది మనకి బధిర వేద దోషం అవుతుంది. ఎప్పుడు కూడా ఈ కాంపౌండ్ వాల్ అనేటువంటిది ఈక్వల్గా ఉండి 90 డిగ్రీస్ ఉండాలి. అంటే 4 కార్నర్సు 90 డిగ్రీస్ ఉండి ఇక్కడ మనకి కోణం అనేటువంటిది కొంచెం 1 డిగ్రీ పెంచి మనం తీసుకుంటాం. ఒక ఇంటికి ప్రహరీ గోడ చాలా ముఖ్యమైనది. పొరపాటున కూడా కాంపౌండ్ లేకుండా ఇంటి నిర్మాణము అనేటువంటిది స్థల హద్దులో కట్టకూడదు. ఎప్పుడూ కూడా స్థల హద్దులో మనం ఇల్లు కడితే ఇక్కడ విండోస్ పెట్టడానికి ఉండదు, వెంటిలేటర్స్ పెట్టడానికి ఉండదు. పిశాచ స్థలాన్ని వదిలి కట్టకుండా మనం గృహం అనేటువంటిది చెయ్యకూడదు. కంపల్సరీగా పిశాచ స్థలము అనేటువంటిది తీసుకోవాల్సిందే. అంటే ఇక్కడ పిశాచ స్థలము అని ఎందుకంటున్నాము అంటే ఎప్పుడు కూడా ఈ స్థలంలో 81 భాగాలు చేసుకొని దానిలో చుట్టూ ఉండేటువంటి ఈ యొక్క 9 భాగాల్ని వదిలేసి మాత్రమే మనం ఇంటి నిర్మాణము అనేటువంటిది చెయ్యాలి. ఆ యొక్క కాంపౌండ్ టు హౌస్ అనేటువంటిది కంపల్సరీగా గ్యాప్ అనేటువంటిది మధ్యలో ఉండి తీరవలసిందే.